సరే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం తీసుకొచ్చారండి అంటే ఇదంతా ఒక ఎత్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న రావుంది. సో ఈ మధ్యలో మళ్ళీ ఇప్పుడేమో కొత్తగా సుగాలి ప్రీతి వాళ్ళమ్మ సుగాలి ఆవిడొచ్చింది మధ్యలోకి. సో ఏంటి మళ్ళీ అది కూడా దాన్ని కూడా జగన్ వదిలిన బాణం అని అంటూ ఉన్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి అంశం తలకెత్తుకుందాడంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అవును ఆయన అసలు మొత్తం ఊగిపోయాడు కదా కదా దాని మీద ఊగిపోయి తెరబడిపోయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సాగుకు వచ్చింది. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏముంది, ఏరు దాటిన తర్వాత బోడి మల్లాలని చంద్రబాబు గారి తెలుగుదేశం సిద్ధాంతాన్ని పాటిస్తే ఎలా అవుద్ది? నీకు అంత అనుభవం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మెల్లిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ శంక దింపేశారు. ఇక్కడ రెండు విషయాల్లో గమనించు. ఎందుకు ఆ మాట అన్నారండి అని మీరు నన్ను అడగొచ్చు. మొదటిది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగాన్ అన్నాడో ఆ బీజేపీ వాళ్ళందరూ నోటి మీద వేలేసుకుని ఎందుకు కూర్చున్నాడు? మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి ఇదేంటి శాశ్వత రాజధాని గజెట్ ఇప్పించాం కూటమి ప్రభుత్వంలో బీజేపీ హెస్ ప్లేడ్ ఏ వైటల్ రోల్ అండ్ వాట్ కెపాసిటీ యూఆర్ టాకింగ్ అబౌట్ మావిగాన్ అని ఎక్కడైనా ఒక కౌంటర్ ఉందా? కౌంటర్స్ అసలు కనబడలే. అదే కదా కౌంటర్. ఇప్పుడు ఏదైనా ఒక మాట వెనక నుంచి ఒక ప్రొవకేషన్ లేనిదే ఎవడైనా మాట్లాడతాడా? కుత్తినే నేను ఎన్నోసార్లు చెప్పాను, సుజనా చౌదరి ఇచ్చిన తమాషా అదే మావిగాన్. అది బీజేపీ ఎజెండా. అంటే ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో కళ్ళు పొడిచే రకం. ఇది గమనించకుండా వాళ్ళు ఇచ్చేసారని సంతోషపడడానికి ఇక్కడ ఒక సైంధవ రాజకీయాన్ని పెట్టారు. ఇక్కడ సైంధవ రాజకీయంలో ఏమవుతుంది, నేను మంచి చేశానని అమ్మయ్య అనుకునే లోపుగా మావిగానని మళ్ళీ పెతలాటకం మొదలైంది. సో ఇలాంటి పెతలాటకాల మధ్యలో గేమ్ ఎక్కడ జరుగుతుంది? మన ఛానల్ త్రూగా అంతా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టి వచ్చని చెప్పి మావిగన్ అనే పదాన్ని ఇండైరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్న చంద్రబాబు గారు కనబడుతున్నారు. పల్లెత్తు మాట మాట్లాడిని రాష్ట్రానికి ఉపయోగపడిన బీజేపీ కనబడుతుంది. ఈ మధ్యలో రెండు అగ్రకులాలు సేఫ్ జోన్ లో ఉండి పవన్ కళ్యాణ్ తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. అంటే రేపొద్దున ఉభయ గోదావరి జిల్లాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటున్న అన్ని సామాజిక వర్గాలను కిలికి వదిలేశారు. సో మనం ఎట్లా సార్ మన ఫ్యూచర్ ఎట్లా ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు కులాల కొంపటి అన్న దగ్గర ఎవరు తీసుకొచ్చి నెత్తికి పెడుతున్నారు? వీళ్ళే ఎక్కువ మాట్లాడి పవన్ కళ్యాణ్ మెయిన్ కల్ప్రిట్ ఇందులో. అందులో నో సెకండ్ థాట్. అనవసరమైన విషయాల్లో ప్రతి దాంట్లో కాలు చేయి పెడితే ఇప్పుడు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళు, ఈ సోషల్ మీడియా మీద బ్రహ్మాండమైన చట్టం చేద్దాం నువ్వు సభాష్ అంటాను. నువ్వు ఓడగా అసలు ఫస్ట్ నువ్వు ఒక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, లా మినిస్టర్ ఫరూక్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ ఐటీ మంత్రి ఉన్నాడు. మీరు ముఖ్యమంత్రి గారి కేబినెట్ మీటింగ్ లో ఒక సబ్ కమిటీ వేస్తాం, లేదా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చెప్పి ఫరూక్ గారు లోకేష్ గారు సమన్వయంతో ఇది ఒక ఐటీ యాక్ట్ తీసుకురండి, ఈ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ దగ్గరికి ఒక డెలిగేషన్ వెళ్ళండి, మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా కన్సర్న్ తీసుకుందాం అంటే అది చంద్రబాబు నాయుడు గారు స్థాయి కనబడుతుంది. ఈయన మా మధ్యలో వాట్ కెపాసిటీ ఈజ్, ఈ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఎ లీగల్ మినిస్టర్, ఐఎమ్ నాట్ ఎన్ ఐటీ మినిస్టర్, ఈజ్ ఎన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. ఎందుకు వెళ్ళాడు గవర్నర్ గారు? సో అదే సార్ అర్థం కావట్లేదు ఎందుకు వెళ్ళాడు అన్నదానికి. ఏముంది అసలు ఇందాక చెప్పావు కదా, ఒకరోజు ముఖ్యమంత్రి లాగా ఒకరోజు హోంమంత్రి అయితే నటిస్తే అంటే తన మాలిన పనులని పనికి మాలిన పనులు చేసుకుని తిరుగుతున్నాడు. గమనించవా? పనికి మాలిన పనుల వల్ల ఎవరెవరికి డ్యామేజ్ అవుతుంది? రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ డ్యామేజ్ అవుతుంది. ఒకటే కదా సార్, ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లానే కదా. ఇక్కడ పెట్టిన పెంట అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం పెంట ఎడుతున్నాడు? జన సైనికులు పోలీస్ స్టేషన్ల మీద తిరగబడుతున్నారు. అంటే వీళ్ళలో ఒక కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కర్కసత్వం ప్రదర్శిస్తుంది, ఉపద్రవం వరకు వస్తుంది. గుడ్ గవర్నెన్స్ నడుపుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో. ఇప్పుడు అరవస్ లీడర్ని అన్ని మర్చిపోయినట్టు, లేదంటే ఇతని మెంటాలిటీ కూడా గమనించండి ప్రజలు. ఇప్పుడు ఎవరైతే అతను మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డిని అరే తూరే అని ఏదేదో మాట్లాడాడు, ఎవరో ఒక ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే మాట్లాడిందని ఇతను సమర్థిస్తున్నాడు. అంటే ఇతనికి ఇష్టమే ఆ లాంగ్వేజ్, దట్ ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడడం లేదు కానీ ఇష్టమే అంటారా? నేను ఒక్కసారే మాట్లాడాను, ఒకసారి ఎన్నిసార్లు మాడు కేజీలతో ఉన్నాయి వీడియోలు. ఆయన చాలా ఆవేశంగా చెప్తాడు కదా సార్ ఎప్పుడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన మాడిన మాట ఏంటి? మొన్న ఒకవేళ మేము ఓడిపోతే హైపోథెటికల్గా ఓడిపోయినా సరే మళ్ళీ తనతో పొడుస్తున్నట్టు మాట్లాడలేదా? అంటే ఒక నీకు భావావేశంతో ప్రజాస్వామ్యంలో ఒక డెకరం ఉంటుంది, ప్రజాస్వామ్యానికి కొన్ని నియమావళులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. కానీ విభిన్నమైన ప్రవర్తనతో అరెస్టులు చేసే నేపథ్యానికి తెరలేపడం అన్నది దిస్ ద ఫస్ట్ ఎవర్ సినారియో. అవును, కొత్త పంత కనిపిస్తుంది, అసలు ఎప్పుడు లేదు ఆ పంత. అంటే నీకు కక్షపూరితమైన, అంటే నీకున్న ఇగో ఏంటంటే నేను ఉప ముఖ్యమంత్రి అని అయిపోయాను కాబట్టి నన్ను ఎవడు ప్రశ్నించకూడదు, ఆ ప్రశ్నకి పేటెంట్ రైట్స్ ఏవో నా దగ్గరే ఉన్నట్టు ఈ ప్రశ్న రావడం మీద జులుం చూపిస్తావా? ఒక పక్క ఇతనికేమో అనుగుణంగా ఉండే ప్రభుత్వం ఉన్నా సరే
జడశ్రవణోడు మన దాకా తెలుగుదేశం సన్నిధానంలో చేత తీరినోడే కదా అవును. జగన్మోహన్ రెడ్డి దొల్లగొడి దూపం వేసి. సరే ఇప్పుడు ఆ పెట్టిన 102 కేసులు అవి కూడా అన్ని బెయిలబుల్ కేసెసే పెట్టడం రావడం అనే. అది అందులో నీకు కాబట్టి- పోసాని కస్టమర్లు కనబడలేదు. అవును. పార్ట్ 1. రెండోది అరెస్ట్ దాకా వెళ్ళిందంటే బోరగడ్డ అనిల్ కూడా చూడాలి. ఆ 2 వాయిస్లు ఇప్పుడు ఎక్కడైనా మార్కెట్ లో ఉన్నాయా? లేవు. మా అయితే బోరగడ్డ అనిల్ అంతులేని కదా జయప్రదల సింపతి కోసం ఏదో 4 మంచి మాటలు. అలా ప్రకాశ్ రాజ్ గారు ఉంటాడు చూడాలి సినిమాలో. అవును సార్, ప్రకాష్ రాజ్ అంటే యాక్చువల్ గా అదే అడగబోతున్నాను. ఆయన ఎట్లా తీసుకొచ్చారు ఇప్పుడు? ఎలామా ఈ సినిమా వాళ్ళంటే డేడి దిమ్మకి వెళ్ళాలి పక్క బొమ్మలా. ఆయన ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారు? నీకు మళ్ళీ చెప్తున్నాను, సినిమా వాళ్ళంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళని పక్క బొమ్మని చెప్పాలి అసలు ఫస్ట్. వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అంటే బుర్ర తక్కుతాను మళ్ళాటి వాళ్ళది. వాళ్ళకి ఏం తెలియదమ్మా. దే లివ్ ఇన్ ఎ ప్లేస్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చూశాను అతన్ని, మా ప్రొఫెసర్ గారితో. దేవుడిని నమ్మడట, దేవుడికి టైం ఇవ్వడానికి కాబట్టి దేవుడిని నమ్మడట. అదేం దిక్కుమాల రీజనింగ్. ఫస్ట్ థింగ్ మేబీ నాస్తికుడు అవ్వచ్చు. నాస్తికుడైనా కూడా కొన్ని ఎథిక్స్ అయితే ఉండాలి కదా ఏ సార్. ఎవరమ్మా అసలు ఎవరు ఇల్లు? కానీ అంటే ఇప్పుడు ఈ మీకు ఒక మాట చెప్తాను. రాజకీయాల్లో ఆయన పాత్ర ఏదో విభిన్నంగా ముష్టి ఎందుకు పనికిరాడు? మా ఎలక్షన్ గెలవలేనాడు. వాళ్ళ కులపోలే మొత్తం అంతా అక్కడ చక్కభజన చేసుకుంటూ తిరిగి. చిరంజీవి గారి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే దిక్కులేదు. ఎవరిని ఎత్తుకొచ్చారు పట్టుకుని. వీళ్ళందరూ చేసే తొట్టి గ్యాంగ్ బ్యాచ్. ఇదంతా తీసి అవతల వేసినట్టు మనిషి వాళ్ళని ఎంటర్టైన్ చేసి మైక్ ఇస్తే ఇలాగే దరిద్రం ఉంటుంది. పెద్ద పెద్ద ఫిలాసఫర్ ఆంథ్రోపాలజిస్ట్ లా మాట్లాడితే చాలా అసహ్యం వేస్తుంది. ఏంటి తెలిసి వీళ్ళకి? సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క క్వశ్చన్, ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే జస్ట్ ఫైనల్ గాను, ప్రకాష్ రాజ్ అంటే జనరల్ గా వైసీపీకి సపోర్ట్, జగన్ ఇద్దరు మంచి క్లోజ్ అని అంటూ ఉంటారు. అది విన్నాను. సో మీకు కొంచెం దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి మీరేమంటారు? అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు సినిమా వాళ్ళతో ఎవడన్నా పెట్టుకుని అంటే డేడుగాడు ఇంకోడు చూడు. చంద్రబాబు నాయుడు గారు పీక్కు లాక్కులకి ఎలా చచ్చిపోతుండే ఆయన. దారిని పోయిన కంపం తగిలించుకున్నాడు. అవును. ఏముంది సార్, పదవి కొట్టారు కదా సురేఖ. కొడితే తర్వాత తొలేకాసే అంతే అంటారా? ముందుగా ఉంటది అంటారా? ఇది ఒక్కదే ఏక్ దిన్ కా సుల్తాన్ కథ ఇది. 5 ఏళ్ల పాటు మనల్ని ఉద్ధరించడానికి వెళ్ళి నెక్స్ట్ చూడమనం ఎలక్షన్స్. ప్రజలు క్రిస్టల్ క్లియర్ గా గమనిస్తున్నారు. సార్ మీకేమనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ ప్రెడిక్షన్ ఎలా? నేను ప్రెడిక్షన్స్ ఇవ్వనమ్మా. ఒకసారి చేయగలుచుకున్నాను, నేను ఆ జోలికి వెళ్ళాను. ఫస్ట్ థింగ్, ప్రజలకి మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. మెయిన్ లా అండ్ ఆర్డర్ మీద క్లారిటీ ఉన్నట్టుంది కదా, ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. లా అండ్ ఆర్డర్ మీద గ్రిప్ కోల్పోయింది ప్రభుత్వం. ఇది రోజు రోజుకి. నీకు ఇంకోటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద స్ట్రాటజిస్ట్ ఆయన. ఇప్పుడు నీకు లాస్ట్ ఎలక్షన్ జాగ్రత్తగా గమనించు. నేను వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా ఇందులో నేను గమనించింది ఏంటంటే, ఓటు బ్యాంక్ స్థిరీకరణ మీద కన్ఫైన్ అయి ఉన్నారు వాళ్ళు. దే నో హౌ టు కన్సాలిడేట్ దేర్ 40%. బట్ వైఎస్ఆర్సీపీకి 20% గెయిన్ చేయడానికి స్ట్రాటజీస్ లో చాలా వెనకబడి ఉన్నారు. నాకు ఒక విభిన్నమైన చంద్రబాబు నాయుడు గారు నేను ఈ టర్మ్ చూసాను. ఎందుకు చూశానంటే, అతని ఐడియాలు కాదు, ఆయన్ని వాళ్ళ మామగారులా సినిమా యాక్టర్ని చేశారు. ఒక బుర్ర తక్కువ బ్యాచ్ దాపరించి ఆయనకి కన్సల్టెంట్స్ రూపంలో అడ్డమైన చెత్త ఆయనకి ఫీడ్ చేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే, అప్పుడు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి దరిద్రమే. ఆ రిచిగడు అనే నెల తక్కువ వేదం నెత్తికి పెట్టుకుని వాడు మొత్తం కొంప ముంచాడు. ట్రాన్స్పరసీ బిట్వీన్ లీడర్స్ అండ్ అధినాయకుడికి డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు కూడా అదే మిస్టేక్ ఇక్కడ జరుగుతుంది. కానీ ఈయనంత మేధావి అంటారు కదా సార్ బాబు, ఆయనంత. నీకు ఎప్పుడైనా వాడు గుర్తుంచుకో, అధికారం అన్న ట్రాన్స్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన మిస్టేక్స్ ప్రపంచంలో చేసి ఉంటాడు. మీ దగ్గర నుంచే వింటున్నాను నేను. ఖచ్చితంగా ఆయన స్ట్రాటజీస్ నిజంగా చెప్తున్నాను, అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. నువ్వు చూసుకోవాలంటే అధికారం వచ్చిన దీంట్లో విస్మరించిన కేసీఆర్ ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం లేకుండా జరిగింది. అలాంటి మిస్టేక్స్ చేస్తాడు ఆయన. నీకు ఒక్కటి చాలు ఎగ్జాంపుల్. అట్ ద కాస్ట్ ఆఫ్ ఆయన 2020 విజన్ అంటాడు చూడు. 2020 విజన్ లాగా మొత్తం పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే మిస్టేక్ రిపీట్ అవుతుంది. అవునా? నేను నా అబ్జర్వేషన్ లో ఇది కనుక ఆయన అలర్ట్ అవ్వకపోతే, తెలుసో తెలియకో ఆయనకి నాయకుడికి ఆయనకి ఎప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద ఇద్దరు నడుస్తూ ఉంటారు. ఈసారి ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవుతుందా? అయ్యింది. అయ్యింది. పైపెచ్చు టాస్క్ ఆయన ఎప్పుడు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకో లేదా మినిస్టర్కో టాస్క్ ఇస్తే వాళ్ళ ఇండిపెండెంట్ డెసిషన్స్ తో పనిచేస్తారు. ఇప్పటిదాకా దేర్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ సైంధవులు దాపరించారు. జస్ట్ లైక్ వైసీపీలో రిషి ఎగ్జిస్టింగ్ టీడీపీ పాతది కాదు. ఈ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఈ దౌర్భాగ్యం జరుగుతుంది. ఈ 2 years లో ఇది అట్ ద కాస్ట్. చెప్తున్నాను కదా, కేసీఆర్ మిస్టేక్ రిపీట్ అవుతుంది తెలియకుండా. సో సార్ ఇంకొకటి ఏంటంటే,
జగన్ అలాగే షర్మిల రేపు ఆయన జయంతి అనుకుంటా, బర్త్డే ఉంది. సింపుల్, ఎవరు మట్టుకాడు ఒకటి తెలియకుండా వాడు పోతారు. లేదు ఈ సార్, లేదు మధ్యలో లేదు, ఇద్దరు విజయ్ కలుస్తున్నారు ఈసారి. విజయమ్మ గారు విజయమ్మ గారు ఇద్దరి ఎవరికి అనుమానం మధ్యలోనే రాకుండా ముద్దు చక్కగా కూడా పెడుతుంది ఆయనకి. ముద్దులు కొడుకు ముద్దులు కూతురు పక్కన ఉంటారు ఈసారి అనేది వింటూ ఉన్నాం. మీరు ఏమంటారంటే మేబీ ఏం నటనే కదా, ఏముంది? ఫ్యూచర్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలుస్తుందని అనుకోవచ్చా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసినంత వరకు బుర్ర ఉంటే దారిని పోయిన దరిద్రాన్ని ఎవడు నెత్తికెత్తుకోదు. అది కాంగ్రెస్ ని అక్కడ పేకమే కాలేజ్ తొక్కేశారు, కాంగ్రెస్ ని బీజేపీని. ఆ చంద్రబాబు నాయుడు గారి అమాయకత్వంతో ఆ దైతకోటి బీజేపీని ఎంటర్టైన్ చేయవలసి వస్తుంది. అక్కడ ఇక్కడ ఈ కాంగ్రెస్ ని భూస్థాపితం చేసిన తర్వాత మళ్ళీ దానికి నారపోసి చిగురించి ఎవరున్నారు అందులో? ఒక నాకు తెలిసి అలా పనికొచ్చిన తులసిరెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు పనికొచ్చిన వాళ్ళు లేరు. అవును, ఇంకెవరితో ఉపయోగం లేదు, అదంతా రాజ్యసభ దద్ది బ్యాచే. 11 మందినే మీరు ముగ్గురికి దించేశారు ఇప్పుడు. కలిసే ఛాన్స్ లేదంటారా సార్? ఏముంది ఈవిడితే ఏం ఉపయోగం ఉంటుందమ్మా? రేపటి వరకు వెయిట్ చేస్తాను సార్. నీకు మీరు మళ్ళీ అవ్వదు చెప్తున్నాను, అంటున్నారు. విజయమ్మ గారిని షర్మిల గారి వాళ్ళు అసలు మహానటి సావిత్రి ప్రతిరూపాలు వాళ్ళిద్దరు. ఉమ్. ఇంట్లో జుట్లు పంచాయతీలు నడిచినా ఆవిడ ఎక్కడ ఆవిడకి అనుమానం రాకుండా ఓ ముద్దు ఇచ్చేస్తుంది ఆయనకి. ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు చేయదంటారు. అంటారు. మీరు బ్లంట్ గా కొట్టేశారని అంటే టైం వేస్ట్ అమ్మా అది. మనం కొన్నాళ్ళు రీసెంట్ డెవలప్మెంట్స్ లో ఎంట గెలిచి రచ్చగలమన్నారు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంట గెలవడానికి ఒక మార్గం వేసుకుంటే సగం పంచాయతీలు పోతాయి. సగం పంచాయతీలు పోవడానికి ఇటు నుంచి వీళ్ళు బాగా ఇంజక్షన్లు ఇచ్చే బ్యాచ్లు ఉన్నారు. రోజు వ్యాక్సినేషన్ మీద నడుస్తుంటది ఆ షర్మిల. అంచేత టైం వేస్ట్ ఇది. ఆ పంచాయతీ తెగదు. ఒకనొక టైంలో డికే శివకుమార్ గారు లాంటి వ్యక్తి ఇది ట్రబుల్ షూటర్. అవును, ఆయనతోనే కానీ ఇలా అంతా ఎవరు? అవును, అంత మంచి ఛాన్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు క్రియేట్ చేసి ఫైనల్ గా ఒకటి సోషల్ మీడియాలోని ఏదైనా మాట్లాడితే ఒక చట్టాన్ని అనేది తీసుకొస్తున్నా అంటే ఏపీలోనే ఆల్రెడీ అమలు అవుతుంది, ఇది తెలంగాణలో కూడా అమలు చేస్తారు ఎక్కడ అమలు అవుతుంది? ఆంధ్రాలో అంటున్నారు, ఏపీలో అమలు అవుతుంది అని అంటున్నారు. వాళ్ళ కాడ అమలు అవుతుంది. దిక్కుమాల రెడ్ బుక్ ఏదో పనికిమాల బుక్ ఒకటి పెట్టి దాని ప్రకారం వీళ్ళ పర్సనల్ వ్యక్తిగత వ్యంజంటాలు తీర్చుకోవడానికి అది ఒక చట్టం అంటే నేను ఒప్పుకుందాను. తెలంగాణలో కూడా సార్ అంత సీన్ లేదు ఇక్కడ. మాట్లాడడానికి రేపు పొద్దున్న మీలాంటి అనలిస్టులకి ఏమైనా అది హెడ్డిల్ అవుతుంది అనుకోవచ్చు. ఎప్పటికీ అవదమ్మా. మహానుభావుడు ఇచ్చిన హక్కుని వాక్ స్వాతంత్రాన్ని సద్వినియోగపరిస్తే ఏమవుదు, దుర్వినియోగపరిస్తేనే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.